విజయవాడలో శనివారం సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా వివేకానంద స్కూల్ వైపు నుంచి రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాల్ని ముందే గుర్తించి అక్కడ పోలీసుల్ని మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ రూట్లో 1-2 సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనమంతా ఖాళీగానే ఉంది. అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి భద్రతా పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి గాని, భవనం పైనుంచి గాని ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశం ఉందని ముందే ఎందుకు గుర్తించలేదు? వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడ మధ్య ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు. జగన్ సర్వీసు రోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే జాతీయ రహదారి మీద వాహనాల్ని నిలిపేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భద్రతా పరంగా ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పర్యటనకు 2 రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు శనివారం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశించారు. మరి అప్పుడే భద్రతా పరంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎందుకు గుర్తించలేదు? జగన్ పై రాయి విసిరినప్పుడు విద్యుత్ సరఫరా లేదు. అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి. కానీ అది చేయలేదు. ముఖ్యమంత్రి బస్సుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగ కళ్లతో అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి. రాయి దూసుకొస్తున్నట్లు తెలుస్తున్నా అది సీఎంకు తగలకుండా చేయలేదు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే. అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ గార్డులు, బుల్లెట్ ప్రూఫ్ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరిన వారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవ్వరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు. ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా నిందితులు ఎవరో పోలీసులు ప్రకటించలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ముగ్గురు వైకాపాకు వీరవిధేయులే. భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే. సిపి కాంతిరాణా అయితే చిన్న చిన్న విషయాలకు ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు చెబుతూ ఉంటారు. అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులే రాయి విసిరారని అనుకుంటే ఈ పాటికే నిందితుడెవరో తేల్చేయాలి కదా. ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇంత పెద్ద ఘటన జరిగితే డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ సిపి ఎవ్వరూ దానిపై నోరు విప్పట్లేదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా. వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు? అత్యంత క్లిష్టమైన కేసుల్ని సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకునే ఏపీ పోలీసులు ఈ దాడి ఘటనలో ఇప్పటివరకు ఏం నిగ్గు తేల్చారో, ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదన్న ప్రశ్నల్ని పలువురు లేవనెత్తుతున్నారు.